మీ అంటే గతంలో కూడా ఇదే రకమైన సిచ్యువేషను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదురైంది. చిరంజీవి గారు స్టేజ్ మీదకి రాగానే ముందుగా ఈయన్ని కాకుండా ముందు వెళ్ళి చిరంజీవి గారిని ఆప్యాయంగా పలకరించడం, దగ్గరికి వెళ్ళి పలకరించడం నరేంద్ర మోదీ గారు. సో ఈ సిచ్యువేషను ఇది దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకుంటే మీకు ఎటువంటి అభిప్రాయం కల్పిస్తుంది అక్కడ ఆ విషయంలో? అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది విత్ ది హెల్ప్ ఆఫ్ జనసేన అండ్ బీజేపీ, ఓకే. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జనసేనని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అటు మోదీ గారు చేస్తున్నారు. ఇది రాజకీయంగా భావించాలా, వాళ్ళకి చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న ఇంటిమసీని దాన్ని ఆ రకంగా చూడాలా? రెండూ ఉంటాయి రండి. నేను క్వశ్చన్ చెప్పే నేను ఆన్సర్ ఇచ్చాను మీకు, నేను మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. రెండూ ఉంటాయి. ఒకటి నిజమేనా అంటే ఉంటాయి, రెండోది 2029 హూ నోస్. 2029 ఎలక్షన్ అనేది ఎవరితో ఉంటారు, అలయన్స్ పార్ట్నర్స్ కలకాలం కలిసి ఉంటారనేది ఏమి లేదు. ఓకే. 2019లో టీడీపీ వెంట విత్ కాంగ్రెస్, ఈ 2024 వచ్చేటప్పుడు టీడీపీ వెంట విత్ బీజేపీ, 14లో బీజేపీ. రేపు 24/9లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. కాకపోతే ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే మామూలుగా 2 రీజనల్ పార్టీస్ బలంగా ఉన్న చోట ఇంకో 3వ రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఇండివిజువల్గా వచ్చే ఛాన్స్ లేదు. ఈ 2 రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 2 బలంగా ఉన్నాయి, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఆ 2 మధ్యలోనే పోటీ, ఎవరున్నా వాళ్ళతో జాయిన్ అవ్వాలి. కరెక్టే. అట్లానే నేషనల్ పాలిటిక్స్లో ఈ పర్టికులర్ 24 ఎలక్షన్స్లోనే 2 పార్టీల సిద్ధాంతమే తప్ప థర్డ్ పార్టీగా ఉన్న వాళ్ళందరూ వ్యానిష్ అయిపోయారు. డ్రైవింగ్ టువర్డ్స్ 2 పార్టీ సిస్టమ్ ఇండియన్ పాలిటిక్స్. ఏ రీజనల్ పార్టీ అయినా వాళ్ళతో అవ్వాల్సిందే, అయితే బీజేపీ ఆర్ కాంగ్రెస్. కరెక్టే. మీకు ఉదాహరణకి ఇప్పుడు 2 కూటమిలో లేకుండా బయట ఉన్న పార్టీలు, ఇక్కడ టీఆర్ఎస్ కానీ, అటు పక్కన వైఎస్ఆర్సీపీ కానీ, అటు ఒరిస్సాలో బిజు పట్నాయక్ కానీ, తమిళనాడులో ఏడీఎంకే కానీ, మొత్తం ఒక పార్లమెంట్ సీట్ కూడా లేకుండా వచ్చింది. ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ 4 సీట్లు కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఒకటి కూడా రాలేదు. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నేషనల్ పాలిటిక్స్లో 2 పార్టీ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. పద్ధతిగా ఆ కూటమిలోనో ఈ కూటమిలోనో ఉండాల్సింది ఏ రీజనల్ పార్టీ. కరెక్టే. ఇప్పుడు మీరు అన్నది నేను ఒప్పుకుంటా. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నారు, ఓ పక్కనేమో చిరంజీవి గారిని పెట్టుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండానే వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయటం అనేది కొంచెం అంటే వాళ్ళ ఓన్ స్ట్రాటజీనా లేకపోతే ఉంటుంది? బీజేపీ స్ట్రాటజీలు రోజు మార్చుకుంటూనే ఉంటారు కదా. అది కొంచెం ఇబ్బంది కలిగించే పరిణామం కాదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి? అంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళని ఉంటుంది కదా. అది అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు మామూలుగా ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆంధ్రాలో ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకల్లా. అది కరెక్ట్. అది 5 ఏళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకలేదు. సెంట్రల్లో బీజేపీ హ్యాస్ టు డిపెండ్. నితీష్ కుమార్ లాగా రేపు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే మన రాష్ట్రానికి కూడా అని అంటే తప్పదేమో పరిస్థితి బీజేపీకి. ఓకే. అందువల్ల మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధుల వరకు తీసుకోవటమే పెట్టుకున్నారు తప్ప ఆయన వేరే యాంగిల్ పెట్టుకోలేదు. నేను ఏమన్నారు, ఢిల్లీ వెళ్ళి ఫస్ట్ మాట చెప్పింది, నేను ఎన్డీఏ అలయన్స్లో కంటెస్ట్ చేశాను, ఎన్డీఏ అలయన్స్తోనే ఉంటాను. అవును, కంటెస్ట్ చేశాను కాబట్టి ఉంటాను. ఇంకో మాట మాట్లాడలేదు కదా, నేను అది కావాలి ఇది కావాలని నేను ఎన్డీఏలో కంటెస్ట్ చేశాను, ఎన్డీఏలో ఉంటాం. అంటే అది స్టేట్స్మన్షిప్. అందుకే మామూలుగా అటు ఇటు మాట్లాడే ఆయన మాట్లాడారని కాదు కదా నేను అనేది. సో వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. కెనాట్ సే. ప్రధాని సాక్షాత్తు దేశ ప్రధాని ఒక పక్కన ఒకళ్ళతో అలయన్స్ పెట్టుకుని మరో పక్కన వీళ్ళిద్దరిని కూడా ఆ రోజున ఆలింగనం చేసుకోవటం కానీ వాళ్ళని దగ్గర తీసుకోవటం కానీ అది కొంచెం చూసే వాళ్ళకి కొంచెం ఒక రకమైన అనుమానం క్రియేట్ చేస్తూ ఉంటుంది. టీడీపీ క్యాడర్లోనే కొంచెం అనుమానం ఉంటుంది. మీకు కూడా అనుమానం కలిగి ఉండాలి కదా ఆ రోజున చూస్తుంటే మీరు టీవీ. ఇవన్నీ మామూలే, అవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు. ఓకే.
రాష్ట్ర ప్రయోజనాలు ఏం తెచ్చుకోగలరు అనేది చూసుకోవడం. సో గల్లా జయదేవ్ గారు ఎంపీగా చేశారు. సో కొంచెం ఇంకొక క్వశ్చన్, ఈ రోజున అదే ప్రాంతం నుంచి పెమ్మసాని గారు, మీ బురిపాలెం వ్యక్తి ఆయన కూడా, సో ఆయన ఇప్పుడు ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా, ఆయనతో మీకు రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి? పెమ్మసాని గారితో మీ ప్రాంతాన్ని నేనే తీసుకొచ్చాను. అవునా? ఓకే. కజిన్ సిస్టర్ మనోడే. ఓకే, అవునా? క్లోజ్ రిలేషన్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పెళ్ళి అవ్వకముందు నుంచి. ఇక్కడ అదే మొదట్లో 2014లో టీడీపీకి ట్రై చేశారు, అవ్వలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రై చేయటం సంథింగ్, అక్కడ కూడా కాకపోతే అడగలేదు మీరు ఏనాడు కూడా మీరు. ఓకే, ఓన్లీ నరసరావుపేట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నరసరావుపేటగా కంటెస్ట్ చేసే ఉద్దేశం ఉంది. అప్పుడు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు వచ్చి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఈయన వ్యాపారంలో ఈయన వెళ్ళాడు. ఓకే, సో మీకు చుట్టమా పెమ్మసాని గారు? బాగా క్లోజ్ బంధుత్వం, క్రిస్టియన్ ఫ్యామిలీ. మొన్న కూడా వచ్చాడు, నిన్నే మొన్న శనివారం ఇంటికి వచ్చాడు భోజనానికి ఇక్కడ. ఓకే, సో శనివారం ఇక్కడే ఉన్నాడు. నేనే బురిపాలలో ఇంట్రడ్యూస్ చేశాను ఆయన. ఓకే, నేను కూడా అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఎట్టో అట్లా వాడిని కన్విన్స్ చేయండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు డల్లాస్లో వాడి ఇంట్లోనే ఉన్నావు 10 days. అటు ఇటు ఊగిసలాడి చివరికి. సో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన పెమ్మసాని గారికి క్రియేట్ చేసింది మీరే? రాజకీయాలకు వద్దామని ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళ ఫాదర్ నుంచి ఉంది అది. ఇప్పుడు కొంచెం వెల్ సెటిల్డ్, అది వదులుకొని ఇటు వద్దామా లేదా అటు ఇటు ఊగిసలాడారు. ఊగిసలాడితే నేను ఇంట్రెస్ట్ ఉంటేనే రా, లేకపోతే వద్దు. ఉండేటైతే ఒక 20 years ఇటు ఈ రాజకీయాలకు డైవర్ట్ అవుతాం. అవును, అక్కడ వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీ ఉంది, అది అవును, మెడికల్ టీచర్, అవును, మెడికల్, ఆన్లైన్ కోచింగ్, అవును, మంచి కంపెనీ. ఇండియాలో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీస్ అండి. అవును, నాకు సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా, ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వద్దామని అనుకున్న తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ నాకు ఛానల్ తరపున నేను వెళ్ళాను. అప్పుడు ఆయన ఇంటిలో ఇంటర్వ్యూ చేసాం అనుకోండి. చెప్తాను, అమ్మాయి కూడా పెద్దవాడే, పర్వాట్లో వాళ్ళు ఫాదర్ కోనేరు వాళ్ళు. ఓకే, ఇద్దరు ఇక్కడ ఉస్మానియాలో మెడికల్ చేశారు ఇక్కడ. ఓకే, సో ఈ రోజున కేంద్ర సహాయ మంత్రి పదవి ఆయనకి. అవును. సో మీరు ఎవరినైతే ప్రతిపాదిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి పోస్టులు వస్తున్నాయి. మంచివాడు, వెరీ గుడ్ ఆరేటర్, వెరీ గుడ్. మామూలుగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సంస్కారం ఉంది, చక్కగా చాలా. అవును, ఆ విషయంలో తోటి బాగా మాట్లాడతాడు. అవును, స్పీచెస్ కూడా చాలా నీట్గా ఇచ్చేవారు ఆయన. స్పీచెస్ కానీ ఏదైనా గట్టిగా తెలుసుకుంది మాట్లాడటం, అవన్నీ ఉన్నాయి. ఓకే, కాకపోతే దీనికి అలవాటు పడలేదు. ఏదో గబుక్కున్న ఫిబ్రవరిలో వచ్చాడు. ఓకే, వచ్చేసి మొత్తం దీంట్లో పడిపోయాడు డే అండ్ నైట్. ఎలక్షన్ అయినా ఒక 10 days వెళ్ళి వచ్చాడు, మళ్ళీ మంత్రి అన్నారు, ఏదన్నారు ఇదన్నారు, పడిపోయాడు. అవును, ఇప్పుడు ఊపిరి సాల్పనంత పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఓకే, వ్యాపారం శాంతం ఇంకా డిప్యూట్ చేయలేదు అదర్ పీపుల్కి. ఓకే, ఓకే, చేయాలి. ఓకే, 2 monthsకి ఒకసారినే వెళ్ళి రావాల్సి వస్తాడు. ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. ఇక్కడ అవును, అక్కడ చేయడము, ఒక అమ్మాయినేమో ఇక్కడ ఎడ్యుకేషను, ఓకే, ఒక అబ్బాయి ఏమో చికాగోలో ఎడ్యుకేషను, వీళ్ళు ఉండేది డల్లాసు, ఫ్యామిలీ లైఫ్ ఇది. అదే ఢిల్లీలోనే సెటిల్ ఉండి అమ్మాయిని కూడా ఢిల్లీలో చేస్తామని చెప్పాను. ఇంకా ఇక్కడ అక్కడ తిరగలేరుగా. అవును, ఢిల్లీ బేస్ చేసుకొని కాన్స్టిట్యున్సీ ఢిల్లీ. సో అంటే ఇప్పుడు బుర్రిపాలెం నుంచి మీ ఫ్యామిలీ, ఆ తర్వాత జయదేవ్ గారు, అంటే మీ ఫ్యామిలీ కిందకి వస్తారనుకోండి. ఆ తర్వాత అంతే కదా, ఇప్పుడేమో ఈ పెమ్మసాని గారు. సో ఆ ప్రదేశానికి మంచి పేరైతే తీసుకొస్తున్నారు. తెనాలి బుర్రిపాలెం అనగానే. సో ఎవరెవరు అనగానే కృష్ణ గారితోనే